హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చరికి భయం భయం భయం. మీరు భయంతోనే బతికేస్తున్నారా? భయంలోనే ఉండిపోతున్నారంటే చాలామంది అవుననే చెప్తున్నారండి. ఏదైనా పని చేద్దామంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. ఈవెన్ లైక్ మీ టాక్సిక్ రిలేషన్లో ఉండి ఆ రిలేషన్ నుంచి ఎలా బయటపడాలన్నా కూడా భయపడుతూనే ఉంటున్నారు. బట్ వీళ్ళు అంతకాలం భయంతోనే బతికేస్తారు, భయంలోనే ఉండిపోతారు. బట్ ఈ భయం నుంచి ఏ విధంగా బయటపడాలి? మనం భయపడడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్టేజ్ మీద ఉండి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే మనం ఏం చేస్తాము? స్టేజ్ కింద ఉండి క్లాప్స్ కొట్టేస్తూ ఉంటాము, అవునా? బట్ మనకే టాలెంట్ ఉంది కదా, మనం ఎందుకు స్టేజ్ ఎక్కలేకపోతున్నాము అంటే వాళ్ళకు లేనిది ఏంటి, మనకు ఉన్నది ఏంటి? అలానే ఒక ఎలుక కుక్కలాగా మారినా, కుక్క పిల్లిలాగా మారినా, పిల్లి మనిషిలాగా మారినా కూడా మళ్ళీ మనిషి రూపంలోంచి మళ్ళీ ఎలుకలాగా ఏ విధంగా మారుతుంది? ఈ ఎలుక మనిషి కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? కొన్ని అయితే చూద్దామండి. ఈ భయం వల్ల మనం ఏదైనా పని చేద్దామన్నా చేయలేము, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేము. బట్ అక్కడితోనే ఆగిపోతూ ఉంటున్నాము, లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. బట్ మీకు ఎంత చదువు, తెలివితేటలు, నాలెడ్జ్ అన్నీ ఉన్నా కూడా ఈ భయం వల్ల వేటిని ఎక్కడ ఏ విధంగా ప్రదర్శించలేకపోతారో తెలియకపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట. అందువల్ల భయాన్ని ఏ విధంగా తీసేయాలి కొన్ని అయితే చూద్దాం. ఓకే, ఎస్. మనలో ఉన్న భయాన్ని తీసేయాలంటే ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామండి. దీనివల్ల మనకు తెలియాల్సిన నీతి ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఎస్. ఒక అడవిలో ఒక సాధువు ఉంటాడు. ఆ సాధువు దగ్గర ఒక ఎలుక ఉంటూ ఉంటుందన్నమాట. ఆ ఎలుక రోజు భయపడుతూ ఉంటుంది. సాధువు కొన్ని రోజులు చూసి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను రోజు గమనిస్తున్నాను, నువ్వు భయపడడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ ఎలుక అంటుంది, నాకు పిల్లిని చూస్తే భయం వేస్తుంది, నేను భయపడిపోతున్నాను పిల్లిని చూసి, పిల్లి నన్ను చంపేస్తుందేమో అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఆ సాధువు చాలా జాలనిపించి, నువ్వు అలా బాధపడకు, భయపడకు అని చెప్పేసి ఆ ఎలుకని పిల్లిలాగా మారుస్తాడు. ఓకే, ఎస్. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ఆ పిల్లి కూడా మళ్ళీ భయపడుతూ ఉంటుంది. మళ్ళీ సాధువు వెళ్ళి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను పిల్లిలాగా మార్చాను కదా, పిల్లికి భయపడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే ఆ పిల్ల అంటుంది, నాకు కుక్కను చూస్తే భయం వేస్తుంది, భయపడుతున్నాను అని చెప్పేసి అంటుందన్నమాట. సరే, నువ్వు భయపడకు, నేను కుక్కలాగా మారుస్తా అని చెప్పేసి ఆ సాధువు మళ్ళీ ఆ పిల్లిని కుక్కలాగా మారుస్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క కూడా భయపడుతూ ఉంటుంది. మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎలుకగా ఉంటే పిల్లిలాగా మారావు, పిల్లిలా ఉంటే కుక్కలాగా మార్చాను, బట్ ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నావు అని చెప్తే, నాకు మనిషిని చూస్తే భయం వేస్తుంది, మనుషులు నన్ను చూసి అసహించుకుంటున్నారు, నన్ను ఎక్కడ కొట్టి చంపేస్తారా అని చెప్పేసి నేను భయపడుతున్నా అని చెప్తుంది. సరే సరే, నువ్వు భయపడకు, నేను ఏకంగా మనిషిలాగా మార్చేస్తానని చెప్పేసి ఆ సాధువు మనిషిలాగా మారుస్తాడు అనమాట ఆ కుక్కని. ఓకే, ఎస్. మళ్ళీ కొన్ని రోజులయ్యాక ఆ మనిషి కూడా భయపడుతూ ఉంటాడు. మళ్ళీ సాధువు వచ్చేసి, ఏంటి అసలు నీ సమస్య? నువ్వు ఎలుకలాగా ఉంటే పిల్లిలాగా మార్చాను, పిల్లికి భయపడుతున్నావు అని చెప్పేసి, పిల్లిలాగా ఉంటే కుక్కకు భయపడుతున్నావు అని చెప్పేసి కుక్కలాగా మార్చాను, కుక్కలాగా ఉంటే మనిషికి భయపడుతున్నావు అని చెప్పేసి మనిషిలాగా మార్చాను కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. అడిగేసరికి ఆ మనిషి అంటాడు, నాకు దేవుణ్ణి చూస్తే భయం వేస్తుంది, దేవుడు నన్ను ఏ రూపంలో వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడో, ఏ రూపంలో నాకు చావుని ఇస్తాడని చెప్పేసి నేను భయంతో బతుకుతున్నాను, సంతోషంగా తిరగలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆ సాధువు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ మనిషిని ఎలుకలాగా మారుస్తాడు. ఎందుకు అంటే, నిన్ను ఎలుక నుంచి పిల్లిలాగా మార్చాను, ఓకే, పిల్లి నుంచి కుక్కలాగా మార్చాను, కుక్క నుంచి మనిషిలాగా మార్చాను. ఇక్కడ ఏం జరిగింది? నీ రూపాలే మారాయి, బట్ ఎలుకగా ఉన్నప్పుడు నీకున్న భయం నువ్వు రూపాలు మారినా కూడా పోలేదు. దానివల్ల నువ్వు ఎంత రూపాలు మార్చినా, ఏ రూపంలో ఉన్నా కూడా నీలో ఉన్న భయం అనేది ఎప్పటికీ పోదు, నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు, లైఫ్లో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు అని చెప్పేసి ఎలుకలాగా మార్చేస్తాడు. చూడండి ఎంత బాగుందో స్టోరీ, ఎంత ఇన్స్పిరేషన్గా ఉందో. అసలు నిజంగా రూపం మారినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు కదా. అది ఎలుకగా ఉన్నప్పుడే భయపడలేదనుకోండి, అసలు అది రూపం మార్చాల్సిన పనే లేదు. బట్ మార్చినా కూడా పిల్లిలో ఉన్నప్పుడు భయం పోగొట్టుకోలే, కుక్కలో ఉన్నప్పుడు భయం పోగొట్టుకోలేదు, మనిషిలో మారినా కూడా భయం పోలేదు. బట్ రూపం మారినా కూడా ఏది ఉపయోగం లేదనమాట. భయం అనేది పోగొట్టుకోకుండా ఉన్నంతకాలం మనం ఏం చేసినా దేనికి ఉపయోగం ఉండదు, ఏది కూడా చేయలేమన్నమాట. అలానే మనకు కూడా చాలా టాలెంట్ ఉంటుంది, చాలా తెలివితేటలు ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, డబ్బు ఉంటుంది. బట్ మన నాలెడ్జ్ని ఎక్కడ ప్రదర్శించాలి, మన డబ్బుని ఏ విధంగా పెట్టుబడి పెడితే మనకు లాభం వస్తుంది భయం లేకుండా అని ప్రతిదీ ఆలోచించుకోండి. భయం లేకుండా ముందుకు వెళ్తేనే మనం ఏదైనా చేయగలం. అలా కాకుండా మనకి చదువు ఉందని, డబ్బు ఉందని, తెలివితేటలు ఉన్నాయని, అన్నీ ఉన్నాయని చెప్పేసి అలానే ఉండిపోతే
ఆ భయం ఉండడం వలన అవి దేనికి ఉపయోగపడవన్నమాట. అర్థమైందా ఇప్పుడు? అందువల్ల మనలో ఉన్న భయాన్ని తీసేసుకోవాలన్నమాట. ఓకే. ఎస్, ఇందాక నేను చెప్పినట్లు ఎవరన్నా మంచిగా బాగా వాళ్ళు ప్రూవ్ చేసుకొని టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని చక్కగా స్టేజ్ ఎక్కి అందరితో గ్రేట్గా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏం చేస్తాము, అబ్బా వాళ్ళు చాలా గ్రేట్, అసలు ఎంత బాగా సక్సెస్ అయ్యారో అని చెప్పేసి మంచిగా క్లాప్స్ కొడుతూ ఉంటాము. తప్పులేదు, టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, బట్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో తప్పలేదు. బట్ ఎంతకాలం సపోర్ట్ చేస్తాం వేరే వాళ్ళని, ఎంతకాలం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము? మరి మనం ఇన్స్పిరేషన్గా మారొద్దా? మనం వేరే వాళ్ళతో క్లాప్స్ కొట్టించుకోవద్దా? ఎందుకంటే వాళ్ళు ఒకటే, మీరు ఒకటే, బట్ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, మనం ఏం చేస్తున్నాము, స్టేజ్ కింద ఉండి క్లాప్స్ కొడుతూ ఉన్నాం అనమాట. బట్ వాళ్ళకి టాలెంట్ ఉంది, మనకి టాలెంట్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, అక్కడ స్టేజ్ ఎక్కారు అంటే భయం లేకుండా స్టేజ్ ఎక్కి ప్రూవ్ చేసుకున్నారు. మనం ఏం చేసాము, ఆ భయంతో స్టేజ్ కింద ఉండి వాళ్ళ క్లాప్స్ కొడుతూ కూర్చున్నాం అనమాట. బట్ అలా ఎంతకాలం కూర్చుంటారు? మీరు ఇన్స్పిరేషన్గా మారాలి కదా, మీరు స్టేజ్ ఎక్కాలి కదా. అంటే ఏం చేయాలి, మీలో ఉన్న భయం పోగొట్టుకోవాలన్నమాట. ఓకే. భయం అనేది ఎందుకు వస్తుంది? అసలు నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోగలనా లేదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటారా, వీళ్ళు ఏమన్నా అంటారా, నేను అసలు ఈ పనిలో సక్సెస్ అవుతానా, ఈ పని నాకు వచ్చా, నేను చేయగలనా, లేకపోతే వాళ్ళ ఇంట్లో నాకు సపోర్ట్ లేదా, ఇలా ఇన్ని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కారణాలు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు కూడా ఉంటాయి. బట్ వాళ్ళు అవన్నీ ఆలోచించకుండా ఎందుకు స్టేజ్ ఎక్కారు? అవన్నీ పట్టించుకోలేదు, భయాన్ని తీసేశారు, పక్కకు పెట్టేశారు. అందువల్ల వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు. మనం ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆ స్టేజ్ కింద ఉండి వాళ్ళ క్లాప్స్ కొట్టుకుంటూ కూర్చుంటాం అనమాట. అందువల్ల అలాంటివన్నీ ఏమీ ఆలోచించదు. మీకు టాలెంట్ ఉంది, వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మీరు కూడా స్టేజ్ ఎక్కండి. అప్పుడు స్టేజ్ కింద ఉండి వాళ్ళు కూడా మీ క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. అంతేగాని భయపడుతూ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటారు, నేను అసలు ఆ పని చేయలేను, ఈ పని చేయలేను, నాకు ఇది రాదు, అది రాదు అని మీలో అన్ని స్కిల్స్ ఉన్నా కూడా ఆ భయంలో ఉన్నంతకాలం మీరు అలానే ఆగిపోతూ ఉంటారు, అక్కడితోనే ఉండిపోతూ ఉంటారు, కింద కూర్చొని క్లాప్స్ కొడుతూ కూర్చుంటాం అనమాట. అండ్ ఈ భయం అనేది, ఇప్పుడు మీరు ఒక టాక్సిక్ రిలేషన్లోనే ఉన్నారు, ఆ రిలేషన్ మీకు టాక్సిక్ అని తెలుసు, చాలా పెయిన్ఫుల్గా ఉందని తెలుసు, దానివల్ల ఉపయోగం లేదని తెలుసు, చాలా బాధపడుతున్నారని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మీరు ఏం చేస్తారు, అమ్మో అసలు టాక్సిక్లోంచి నేను బయటకు రాలేకపోతున్నాను, బయటకు వస్తే వాళ్ళని వదిలి ఉండలేకపోతానా, ఉండగలనా, అండ్ ఇంకా ఎక్కువ బాధపడాలేమో, ఇన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, పాయింటే. పోనీ మీరు టాక్సిక్లోనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, బాధ లేకుండా ఉన్నారా, వాళ్ళ వల్ల ఏమన్నా సంతోషం ఉందా మీకు అంటే ఏదీ లేదు కదా, అన్నీ నిల్లు కదా. బట్ అలాంటప్పుడు టాక్సిక్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? బట్ మీరు ఎందుకు స్టెప్ వేయలేకపోతున్నారు? భయంతో అనమాట. ఒక స్టెప్ ముందుకు వేయండి, కదలండి, టాక్సిక్ నుంచి బయటకు రండి, హ్యాపీగా ఉంటారు. మీరు బయటకు వస్తేనే కదా హ్యాపీగా ఉన్నారు లేనిది అని తెలిసింది. పోనీ టాక్సిక్లో ఉంటే హ్యాపీగా ఉన్నారంటే ఓకే, అది కూడా మీకు అక్కడ లేదు కదా. బట్ ఆ భయపడుతూనే ఆ టాక్సిక్లోనే ఉండిపోతున్నారు. ఆ భయం వల్ల అలానే టార్చర్ పడుతూ ఉండిపోతున్నారు చాలామంది. అలా కాదు, మీ టాక్సిక్లో ఉన్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వేయండి. దానివల్ల మనశ్శాంతి లేదు, హ్యాపీ లేదు, వాళ్ళు టాక్సిక్ పీపుల్, వాళ్ళు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు బయటకు వచ్చేయండి. భయపడకండి, భయపడితే మాత్రం ఆ టాక్సిక్లోనే కొట్టుకొని పోతూ ఉంటారనమాట. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వండి, దేనికి భయపడద్దు. మీకు టాలెంట్ ఉంది, వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మనం ఎంతకాలం స్టేజ్ కింద కూర్చుంటాము, ఏం కూర్చోవద్దు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు స్టేజ్ ఎక్కండి, మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి, అందరూ మిమ్మల్ని పోయేటట్లు మీరు మారండి అనమాట. మీరు చేసే పని వల్ల మీకు ఉపయోగం ఉంది, నలుగురు ఉపయోగం ఉంది, బట్ దానివల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, పేరు వస్తుంది, అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అండ్ మీ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ లేకుండా ఉంది మీరు చేసే పనులు అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఆ భయాన్ని వదిలేసుకోండి. ఆ భయం ఉన్నంతకాలం స్టేజ్ కిందే ఉంటారు, ముందుకు వెళ్ళలేరు. బట్ సక్సెస్ అయిన పీపుల్ కూడా ఒకటే, మనము ఒకటే. బట్ వాళ్ళు భయం లేకుండా ఉంటున్నారు, మన భయంతో ఎక్కడితోనే ఆగిపోతున్నారు. ఈ ఒక్క లాజిక్ ఆలోచించుకోండి. ఆ ఎరుకలాగా పిల్లిలాగా మారి, పిల్లి కుక్కలాగా మారి, కుక్క మనిషిగా మారినా కూడా ఉపయోగం ఉండదు. మారాల్సింది రూపం కాదు, మనలో ఉన్న భయం అనమాట. ఆ భయం ఉన్నంతకాలం మనం ఎక్కడితోనే ఆగిపోతాము, వెళ్ళిపోయేవాళ్ళు మన దాటుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారనమాట. అందువల్ల ఇవన్నీ ఫాలో అవ్వండి. మీలో ఉన్న భయాన్ని తీసేసుకోండి. ఆ భయం ఉన్నంతకాలం మీరు అక్కడే ఆగిపోతారని తెలుసుకోండి. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని పట్టించుకోకండి. బట్ మీలో ఏ టాలెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడే స్టార్ట్ చేయండి, మొదలెట్టేసేయండి. ఓకే. ఎస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.